నమస్తే. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. భారత్ నుంచి ముఖ్యంగా కెనడాకు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రానికి పడిపోవడం, ఇతర కారణాలతో ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పట్ల అక్కడ పెరుగుతున్న వివక్ష, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ అవడం, యూనివర్సిటీలో అవకతవకలు అంటే విద్యార్థుల దగ్గర అదుపు లేకుండా డబ్బులు లాగే యత్నాలు, మార్కుల విషయంలో మోసాలు, అవకతవకలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కెనడా యూనివర్సిటీస్లో. దీంతో విద్యార్థులు అక్కడికి వెళ్ళడానికి అయితే జంకుతున్నారు. అసలైతే కెనడాలో ఉన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇండియన్సే. 2023 నాటి న్యూయార్క్ టైమ్స్ రిపోర్టు ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు అంటే ఇతర దేశాల నుంచి అక్కడికి వచ్చిన విద్యార్థులు 60% మంది భారతీయులే. ఒక్క మాటలో చెప్పాలంటే కెనడాలో ఉన్న 93 యూనివర్సిటీల ఆదాయంలో 50% అంతర్జాతీయ విద్యార్థుల నుంచే వస్తుంది. అయితే అక్కడ పెరిగిపోతున్న నివాసాల సమస్య పరిష్కారం దిశగా 2024లో అక్కడి కెనడా ప్రభుత్వం కూడా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మీద కొన్ని ఆంక్షలు విధించింది. ఇక పుండు మీద కారంలాగా పైన చెప్పుకున్న కారణాలు ఇవన్నీ కూడా కెనడాలో చదువులపై భారతీయ విద్యార్థుల ఉత్సాహం తగ్గిందని చెప్పొచ్చు. ఈ కారణాలతో పాటు కెనడాలో పెరిగిపోతున్న నివాసాల సమస్య పరిష్కారం దిశగా అక్కడి ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య మీద ఆంక్షలు విధించింది. దీంతో భారతీయ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అటు వెళ్ళడానికి. దీంతో భారతీయ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. 2025 అంటే ఈ సంవత్సరంలో అక్కడ యూనివర్సిటీలో స్టడీ పర్మిట్ కోసం అప్లై చేసే వాళ్ళ సంఖ్య 31% తగ్గింది. ఫలితంగా 50% వరకు అంతర్జాతీయ ట్యూషన్ ఫీజులపై ఆధారపడ్డ కెనడా విశ్వవిద్యాలయాలపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. దీంతో ఖర్చుల తగ్గింపులో భాగంగా విశ్వవిద్యాలయాలన్నీ కూడా వాళ్ళ స్టాఫ్ను అంటే సాధారణ ఉద్యోగులను, ప్రొఫెసర్లను తగ్గించుకుంటూ వచ్చినాయి. ఆన్లైన్ సెనకా పాలిటెక్నిక్ మార్కెమ్ క్యాంపస్ మూసివేశారు. విండర్స్ యూనివర్సిటీ 30 మిలియన్ బడ్జెట్ లోట్లో ఉంది. తీవ్ర సంక్షోభంలో ఉంది యూనివర్సిటీ. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో భారత్లో మెరుగైన ఉన్నత విద్యా అవకాశాలు పెరగడం అంటే ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంఎస్ వంటివి కూడా పెరగడంతో చాలా మంది విద్యార్థులు ఇక్కడే మెరుగైన విద్యకు అవకాశాలునే బయటికి ఎందుకు వెళ్ళడం అనే ఆలోచనతో పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా వచ్చారు. దీంతో బయటకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. మొత్తం మీద కెనడాలో అయితే విశ్వవిద్యాలయాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. బ్రిటన్లో కూడా అంతే. ఇదే తరహాలో బ్రిటన్లో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ భారీగా తగ్గింది. దీంతో అక్కడ యూనివర్సిటీలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వేలల్లో ప్రొఫెసర్లను, ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయన్నమాట. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. భారత్ నుంచి ముఖ్యంగా కెనడాకు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రానికి పడిపోవడం, ఇతర కారణాలతో ముఖ్యంగా భారతీయ విద్యార్థుల పట్ల అక్కడ పెరుగుతున్న వివక్ష, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ అవడం, యూనివర్సిటీలో అవకతవకలు అంటే విద్యార్థుల దగ్గర అదుపు లేకుండా డబ్బులు లాగే యత్నాలు, మార్కుల విషయంలో మోసాలు, అవకతవకలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కెనడా యూనివర్సిటీస్లో. దీంతో విద్యార్థులు అక్కడికి వెళ్ళడానికి అయితే జంకుతున్నారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో భారత్లో మెరుగైన ఉన్నత విద్యా అవకాశాలు పెరగడం అంటే ఐఐటీలు, ఐఐఎంలు, ఏఐఐఎంఎస్ వంటివి కూడా పెరగడంతో చాలా మంది విద్యార్థులు ఇక్కడే మెరుగైన విద్యకు అవకాశాలునే బయటికి ఎందుకు వెళ్ళడం అనే ఆలోచనతో పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా వచ్చారు. దీంతో బయటకు వెళ్తున్న వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతుంది. మొత్తం మీద కెనడాలో అయితే విశ్వవిద్యాలయాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. బ్రిటన్లో కూడా అంతే. ఇదే తరహాలో బ్రిటన్లో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ భారీగా తగ్గింది. దీంతో అక్కడ యూనివర్సిటీలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వేలల్లో ప్రొఫెసర్లను, ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయన్నమాట.